హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఫ్లాప్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలో చూద్దాం. సో ఇది ఏదైతే ఉందో ఈ హింజ్కి ఫ్లాప్కి ఇది ఒక్కటే ఈ వాల్ ఒక్కటే కనెక్షన్ ఉంది ఇక్కడ. సో అది ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలో మనం చూసుకుందాం. ఇంకొకటి నేను లాక్ అనేది ఆ, నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఎలా ప్లేస్ చేయాలో పొజిషను మనం చూద్దాం, సరేనా? ఓకే. ఈ ఫేస్ ఏదైతే ఉందో అది ఫ్లాప్ టాప్ ఫేస్కి అది మౌంట్ కావాలి. సో ఇక్కడ ఈ ప్లేస్ ఈ దీనికి ఈక్వల్గా ఉండాలి, దీనిపైన బట్ట అవ్వాలి కాబట్టి. సో డిసిఎస్ అనేది నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మళ్ళా ఇంకొక డిసిఎస్ అనేది ఇక్కడ టాప్ ఫేస్ పైన నేను సెలెక్ట్ చేసుకుంటాను, మిడిల్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మిడిల్లో అంటే ఈ ఎడ్జ్కి పూర్తి కాకుండా ఇక్కడ నుంచి 20 mm ఆఫ్ సైడ్ తీసుకుంటున్నాను, సరేనా? 20 mm డిస్టెన్స్ బ్యాక్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు మనం ప్యాటర్న్ జియోమెట్రీ తీసుకుందాం. ఇక్కడ జనరల్ ఉంటుంది కాబట్టి జనరల్ తీసుకోవాలి. ప్యాటర్న్ జియోమెట్రీలో డిసిఎస్ టు డిసిఎస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఓకే, ఫస్ట్ సెకండ్. ఓకే. సో ఇది ఏదైతే ఫేస్ ఉందో అది ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఇక్కడ దీని ఈ ఫేస్ పైన బట్ అయిపోయింది. సో ఓకే. మ్, ఇప్పుడు ఈ నట్టు యాక్చువల్ కండిషన్లో ఇలా ఉండదు కాబట్టి ఇక్కడ డౌన్ ఉంటుంది కాబట్టి సో నేను ఇది మూవ్ చేసుకుంటున్నాను. మూవ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ డిస్టెన్స్ మెజర్ చేయాలి మనం. .32. ఓకే. అక్కడ కాపీ చేసిండే వాల్యూని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ అసోసియేట్ ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడు లాక్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఏదైతే ఈ ఈ పోర్షన్ మర్చిపోయాను. సో ఈ లాక్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ కండిషన్ అనమాట. సో ఇది 90 degreesలో ఉంటే అప్పుడు ఫ్లాప్ అనేది లాక్ అవుతుంది. మనము ఏం చేద్దాం ఇప్పుడు, ఏదైతే లాక్ ఉందో దాన్ని 90 degrees రొటేట్ చేసుకుందాం. నేను డిసిఎస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఇంకొకటి కావాలి. ఈ రెండో డిసిఎస్ 90 degree పొజిషన్లో కావాలి కాబట్టి నేను 90 degrees రొటేట్ చేస్తాను. ఓకేనా?
సో ఇప్పుడు ఈ రెండు మూవ్ చేసుకుందాం. సో ఇది రెండు ఎందుకు ఇచ్చినారంటే, హైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఉపయోగిద్దాం, హైట్ తక్కువ ఉన్నప్పుడు ఇది. సో మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం ఎంత ఉన్నది. ప్యాటర్న్ జియోమెట్రీ, మూవ్ ఆబ్జెక్ట్, ఈ పొజిషన్లో నుంచి నాకు ఈ పొజిషన్లోకి రావాలి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం హైట్ ఎంత ఉందో. 4.4 ఉందండి. సరేనా? మనం బై డిఫాల్ట్ మనం దీన్ని ఏం చేయలేం కాబట్టి, సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేదాన్ని మనం ఏం చేయలేం. సో మనం ఇది హైట్ పెంచుకోవచ్చు. సో దాని ప్రకారంగా ఏదైతే ఫ్లాంజ్ ఉందో అది మూవ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి దీంతోనే పని, ఇంకా దీని అవసరం లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచే నేను సెలెక్ట్ చేసుకోను దీన్ని. ఓకేనా? 4.4 అండి కరెక్ట్గా. సో మనం కొంచెం గ్యాప్ ఇడసాలి, గ్యాప్ ఇవ్వాలి, ఒక 1 mm గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే అది మూమెంట్ కావాలి కాబట్టి, ఒక్కోసారి మనం ఎగ్జాక్ట్ 0 0 టచ్ చేస్తే అక్కడ గ్యాప్ గ్యాప్ ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే రొటేట్ చేసినప్పుడు ఈ ఫేస్కి అయితే టచ్ అవుతుంది అది. సో కొంచెం గ్యాప్ ఇస్తే దీనిపైన పోతుంది. సో ఇది ఫస్ట్ ఇది మాడిఫై చేద్దాం. సో ప్లస్, సారీ, ఆ వాల్యూ నేను -1 mm చేసుకోవాలి కాబట్టి ఇక్కడ 3 పెడుతున్నాను. తర్వాత ఇది కూడా నేను మూవ్ చేసుకోవాలి. సారీ, హైట్ పెంచుకోవాలి. అక్కడ మనం 1 mm మైనస్ చేసాం కాబట్టి ఇక్కడ 1 mm మైనస్ చేద్దాం. ఆల్రెడీ 0.5 గ్యాప్ ఉండడం వల్ల. ఓకే, కంట్రోల్ వి ఇక్కడ కూడా పేస్ట్ చేయాలి. -3. ఓకేనా? ఇప్పుడు మనం సెక్షన్ తీసుకొని చూసుకుందాం. సో 0.5 అలాగే ఉంది. సో ఓకే,
సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే హైట్ పెరిగింది కాబట్టి. మనం ఇప్పుడు మెజర్ చేసుకుందాం. 1 mm గ్యాప్ ఉండాలి కాబట్టి మనకి. సో ఇక్కడ ఓకే 1 mm వచ్చేసింది. సో ఇక్కడ ఇక్కడ కూడా గ్యాప్ ఉందండి. ఎంత ఉందో మెజర్ చేద్దాం. ఒక 10 mm ఉంది. ఓకే. సో ఇప్పుడు మనకి లాక్ పొజిషన్లో పెట్టుకున్నాము. సో ఈ లాక్కి ఏదైతే ఉందో మనం కట్అవుట్ ఇవ్వాలి ఇక్కడ. సరే, ఇదైతే డిస్టెన్స్ ఉందో ఇక్కడ కట్అవుట్ ఇవ్వాలి. తర్వాత ఈ బట్టింగ్ 3 mm ఈ లాక్కు సరిపోదు. మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఫ్లాంజ్ యాడ్ చేద్దాం. ఫ్లాంజ్ యాడ్ చేస్తే కొంచెం హైట్ పెంచుకోవచ్చు. ఇక్కడ బట్టింగ్ ఏరియా అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు కీ డయామీటర్ ఎంతో తీసుకుందాం. ఇక్కడ ఫ్లాట్ ఉంది 11.1. ఓకే. ఇది కూడా 11 mm. సో 12 mm అనుకుందాం. మనం 12 mm కట్అవుట్ ఇవ్వాలి. సారీ, హోల్ ఇవ్వాలి ఇక్కడ ఫ్లాప్ పైన.
అట్ ప్రెసెంట్ మనం 12 డయామీటర్ తీసుకుందాం. ఓకే. సో కీ పొజిషన్లో పెట్టేది అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ రిబ్ రిబ్ యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ రిబ్స్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ ఫ్లాంజ్ రిబ్స్ ప్రకారం మనం యాడ్ చేసుకుందాం, సరేనా? నాకు ఈ ఫేస్ పైన కావాలి కాబట్టి ఇక్కడ హాఫ్ ఆఫ్ మిడిల్లో తీసుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇక్కడ 3 నాకు థిక్నెస్ కావాలి. సో సారీ, 40%, 1.3, 3లో 40% 1.2 వస్తుంది. ఓకే. 1.2 ఆఫ్ చేస్తే 0.6, ఇది ఈక్వల్గా డివైడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది మనం చెక్ చేసుకుంటే పాయింట్. ఓకే. నాకు 3 హైటే కావాలి, 3 హైట్లో కావాలి కాబట్టి సో మనం 3 ఈ సర్ఫేస్ తీసుకొని ట్రిమ్ చేద్దాం. ఓకే. ఏదో ఎర్రర్ వస్తుంది. ఇక్కడ వరకు తీసుకుందాము. నెక్స్ట్ రిబ్ అనమాట.
ఫ్లాప్. ఈ ఫేస్ డివైడ్ అవుతుంది కాబట్టి ఈ ఫేస్ వరకు ట్రిమ్ చేయాలి మనం. నాకు ఇంతకంటే ఎక్కువ వద్దు. ఇప్పుడు యూనైట్ చేద్దాం దీనికి. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ అనాలిసిస్ చేద్దాం. బాడీ ఫేసెస్, ఓకే. సో ఇది ఏదైతే టాప్ ఫేస్ ఉందో ఈ రిబ్ దగ్గర ఇది పార్టింగ్ లైన్ అనుకుంటే ఈ రిబ్ దగ్గర ఇది డివైడ్ అవుతుంది. సో మనం కొంచెం ఇంకా పైకి తీసుకోవచ్చు. ఇది ఇదేం పర్లేదు, మనం ఇగ్నోర్ కూడా చేయొచ్చు. సో ఇది పార్టింగ్ లైన్ అయిపోతుంది మనకి. ఇక్కడ నుంచి గ్రీన్, ఇక్కడ నుంచి రెడ్. ఓకే, అంటే మనం టాప్ రెడ్ కోర్ అనుకుంటే కింద క్యావిటీ వస్తుంది అనమాట. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్ కనెక్షన్ వరకు, హింజ్ నుంచి ఈ ఫ్లాప్ ఎండ్ వరకు మనము రిబ్స్ కనెక్షన్ ఇద్దాము. నాకు ఈ ఫేస్ ఫ్లాంజ్ కావాలి కాబట్టి ఈ ఫేస్ని నేను ఆఫ్ సైడ్ తీసుకుంటాను. సో ఇటువైపు కూడా అంతే. ఇక్కడ ఎన్లార్జ్, సేమ్ 1.2 థిక్నెస్, 1.2. అటువైపు కూడా 1.2. మనం ఇప్పుడు ట్రిమ్ చేయాలి ఈ ఫేసెస్తో. ఇది తక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇటువైపు కూడా ఈ సర్ఫేస్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఓకే, ఇది కరువు కాబట్టి ఇట్లా లోపలికే పోతుంది. సో ఏం పర్లేదు, మనము ఇప్పుడు లా ఎక్స్టెన్షన్ తీసుకుందాం.
ఇది కూడా ఉంది. ఓకే, ఫస్ట్ ఇవి క్లోజ్ చేసేసుకుందాం మనం. ట్వంటీ 10. ఓకే, తర్వాత ఇక్కడ హోల్ ఉంది, మనం కీ హైడ్ చేసుకుంటే ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు లా ఎక్స్టెన్షన్ మనం ట్రిమ్ చేసుకోవడానికి ఏదైతే బార్డర్ ఉందో అది దాటితే, ఏదైతే రిబ్స్ ఉందో అది దాటితే చాలు. సో నేను వెక్టార్ ఇచ్చుకుంటున్నాను. ఈ వెక్టార్కి ఇట్లా స్ట్రైట్ రావాలి, నాకు వెక్టార్కి 0. ఓకే, సో ఇంకా కొంచెం తీసుకుంటున్నాను. సూ చేసుకుందాం. సూ అంటే ఏం లేదండి, జాయింట్ అంతే. ఇప్పుడు ట్రిమ్ ఓకే అయిపోయింది. ఇక్కడ సర్ఫేస్ సెలెక్ట్ అయినట్లుంది, నాకు బాడీ కావాలి. ఓకే ఓకే, ఇప్పుడు వీటిని యునైట్ చేసుకుందాం. ఇప్పుడు మనం మధ్యలో కూడా మనం రిప్స్ అనేది యాడ్ చేద్దాం. ట్వంటీ డిస్టెన్స్లో ఇస్తున్నాను రిప్స్ అనేది. వీటికి డైమెన్షన్ ఇచ్చుకుందాం మనం. ఫస్ట్ ఎక్స్ట్రా పోర్షన్ ట్రిమ్ చేస్తే నాకు ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని రెఫరెన్స్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 3 లైన్స్ వస్తాయి ఇక్కడ. సేమ్ 0.6. సో ఇక్కడ ఈ సర్ఫేస్ని క్రాస్ కాలేదు, ఇక్కడ క్రాస్ కాలేదు. ఇప్పుడు
ఇక్కడ దీనికంటే పైకి రావాలి కాబట్టి ఓకే. ఓకే ఫ్రెండ్స్. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ మనం హైట్ ఇద్దాం, ఇక్కడ ఫ్లాంజ్ ఒకటి ఇవ్వాలని. సో ఇక్కడ ఫ్లాంజ్ కూడా తీసుకుందాం మనం ఇప్పుడే. సో నాకు అవుట్ సైడ్ కావాలి కాబట్టి 0, ఇక్కడ 1.2. నేను వీటితో పాటే ట్రిమ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది అయితే ఈ లాక్ ఫ్లాంజ్ ఉందో అది ఫస్ట్ ఇక్కడ ఫ్లాప్కి యునైట్ చేసుకుందాము. ఈ పోర్షన్ నాకు కావాలి కాబట్టి ఇప్పుడు ఈ రిప్స్, మిడిల్ రిప్స్ అనేది మనం ఇక్కడ మళ్ళీ ఇంకోసారి యునైట్ చేసుకుందాం. ఇక్కడ కార్నర్స్ ఇలా ఉండకూడదు, మనము ఫిల్లెట్స్ ఇచ్చుకుందాం. సారీ, 10 mm ఫిల్లెట్స్. ఇప్పుడు ఈ బాండింగ్ అనేది మనం స్ట్రాంగ్ చేసినాం అనమాట. ఈ ఏదైతే హింజ్ ఉందో హింజ్కి ఫ్లాప్కి మనం ఇక్కడ కూడా ఫిల్లెట్ ఇచ్చుకుందాం. సేమ్ 10 mm. 10 mm మరీ ఎక్కువ అవుతుందేమో, కొంచెం తగ్గిద్దాం. 5 mm. ఓకే. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ అనాలిసిస్ చెక్ చేద్దాం, ఎటువైపు డ్రాఫ్ట్ ఇవ్వాలో. ఈ కార్నర్ రిబ్ ఉంది కాబట్టి మనం ఈ ఫేస్ కూడా మనం ఆ, ఇది ఇవ్వాలి, డ్రాఫ్ట్ ఇవ్వాలి. సో 0.5 మినిమం డ్రాఫ్ట్ మనం కన్సిడర్ చేసుకుంటే, సో ఫిల్లెట్స్ ఇచ్చేద్దాం, సారీ డ్రాఫ్ట్ ఇచ్చేద్దాం ఫేసెస్కి. సో మనం 1.2 తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం డౌన్, ఇక్కడ ఏదైతే డౌన్ ఎడ్జ్ ఉందో డౌన్ ఎడ్జ్ నుంచే తీసుకోవాలి డ్రాఫ్ట్. జెడ్ డైరెక్షన్ మినిమం 0.5, మినిమం 0.3 కూడా ఇవ్వచ్చు. సో మినిమం 0.5 కన్సిడర్ చేద్దాం మనం.
సో డ్రాఫ్ట్ అప్లై కాలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుకు వెళ్ళి ట్రిమ్ చేసిన తర్వాత ఇక్కడ 1 mm కన్సిడర్ చేసుకుందాం, అంటే 0.5 ఇవ్వాలి ఇక్కడ. చూద్దాం ఇక్కడ అప్లై అవుతుందా లేదా. ఓకే, ట్రిమ్ కాకనే ఇవ్వాలి మనం. సో సో ఇవి కూడా మనకి డ్రాఫ్ట్ కావాలి కాబట్టి ఈ ఫ్లాంజ్ కూడా ఇచ్చేది మర్చిపోయాను నేను. ఓకేనా, ఓకే ఓకే. ఇప్పుడు డ్రాఫ్ట్ అనాలిసిస్ చెక్ చేసుకుంటే సో ఈ ఫేసెస్కి ఇవ్వలేదు. ఈ ఫేసెస్కి ఎందుకు ఇవ్వలేదు అంటే నేను అంతకంటే ముందు ఈ ఫేస్కి ఇవ్వాలి డ్రాఫ్ట్. సో అది ముందుకు వెళ్ళి ఇవ్వాలి. ఓకే, సో ఇంతటితో ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను. సో చాలా లెంతీ అయిపోయింది, 40 minutes. ఓకేనా. మ్మ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ బాటమ్ రిప్స్ మనం ఇద్దాము. సో ఇక్కడ కూడా స్ట్రెంత్ కావాలి కాబట్టి తర్వాత ఈ ఫేస్ కూడా నేను డ్రాఫ్ట్ ఇవ్వాలి. సో దాని తర్వాత మనం మళ్ళా ఈ లాక్ మనం చూద్దాం. సో జస్ట్ నట్టు మాత్రమే మనము ఈ ఫేస్ పైన మనం తీసుకోవాలంతే. సో రిమైనింగ్ ఓకే అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ఫ్లాప్ అయిపోతుంది. దాని తర్వాత మనం ప్యానల్కి వెళ్ళిపోదాం. సరేనా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.